హలో హాయ్ అండి, నమస్తే. అంత అలాగున్నారు, బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా, మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకున్నా. ఈ రోజు అయితే జస్ట్ 2 సారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నా. 2 జస్ట్ లైక్ రెప్లికా పట్టు సారీలా ఉందండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో మంచి రీజనబుల్ ప్రైస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సారీస్ ఒక్కొక్క సారీకి అయితే 8 to 9 కలర్స్ అవైలబుల్ గా ఉందండి. ఇంకా కలెక్షన్ రావాలి. అవి వచ్చే లోపల ఇవి ఎక్కడ స్టాక్ అవుట్ అయిపోతాయంటే ప్రెసెంట్ చాలా మంచి ఆఫర్స్ కూడా మిషన్ నడుస్తున్నాయి కదా. సో వెంటనే స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. ఇంకా స్టాక్ అవుట్ అయిపోతుందేమో అని సారీస్. ఈ 2 సారీస్ మీతో ముందు షేర్ చేసుకుంటున్నాను. తర్వాత మీతో వచ్చి మీతో మళ్ళీ ఇంకో చిన్న బ్లాగ్ తీసి మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే చాలా బాగుందండి. మంచి రీజనబుల్ ప్రైస్ లోని మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి సారీస్ కలర్ కూడా అద్దరిపోయి అనమాట. అందుకే చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. మీకు నచ్చితే కింద నా డిస్క్రిప్షన్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికీ డ్యూయల్ కలర్ శారీ అండి. చాలా బాగుంది. ఇది మంచి స్కై బ్లూ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ జెరీ మాట. ఇదైతే నాకు మీషోలో కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే నేను అయితే ఆర్డర్ పెట్టాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను. ఇందులో టోటల్ మనకి 8 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. చూసారా, పెద్ద జెరీ బార్డర్ వచ్చింది. ఇంకా మనకి సిల్వర్ జెరీ మాట. స్కై బ్లూ మీద సిల్వర్ జెరీ అంటే కదిరిపోయింది కదా. మధ్యలో మనకి డ్యూయల్ కలర్ అని చెప్పాను కదా. శారీ అంతా బాడీ పట్టు మనకి గ్రీన్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దామండి. కింద బార్డర్ చూసారు, అంత పెద్ద బార్డర్ వచ్చింది. చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఒక 12 ఇంచెస్ ఉంటుందండి. పై వైపు బార్డర్ వచ్చినప్పటికి మనకి ఒక 3 ఇంచెస్ బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, శారీ డ్యూయల్ కలర్ లో కనబడుతుందని చెప్పాను కదా. డ్యూయల్ కలర్ లో ఉందన్నమాట. ఇక్కడ డిజైన్ చూసారా, మనకి వైలెట్ లైట్ గ్రీన్ మాట. లైట్ గ్రీన్ షేడ్ ఇంకా సిల్వర్ కలర్ లో వచ్చింది ఈ మొత్తం డిజైన్ అంతా. అంటే డ్యూయల్ థ్రెడ్ తోటి మొత్తం శారీ అంతా వీవింగ్ అయిందండి. మనకి గ్రీన్ ఇంకా బ్లూ కలర్ థ్రెడ్ తోటి సిల్క్ థ్రెడ్ శారీ అంతా వీవింగ్ అయింది. ఇంకా సిల్వర్ జెరీ మాట. అందుకే శారీ అయితే షైనింగ్ కనబడుతుంది. చాలా బాగుంది. ఓపెన్ చూసేద్దాం. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. మనకి మొత్తం రాయల్ బ్లూ కనబడుతుంది శారీ పళ్ళు వచ్చినప్పటికి. బ్లూ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్. బట్ మనకి పళ్ళు వచ్చినప్పటికి కొంచెం రాయల్ బ్లూ గ్రీన్ కలర్ షేడ్ అయితే అనమాట. సిల్వర్ తోటి, సిల్వర్ జెరీతో ఇలా ఉంది. చాలా బాగుంది శారీ. కొంచెం చెప్పాను కదా, కొంచెం యూనిక్ అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసాను అనమాట మీషోలో కలెక్షన్, అందుకే కల్పిస్తాను చాలా బాగుందని. ఇంకా శారీ అంతా మనకి డిజైన్ ఉంది కదా, ఇదే మొత్తం డిజైన్ అనమాట. ఇలా వచ్చింది. ఇలా మొత్తం ఇదే డిజైన్ అండి. చాలా బాగుందండి. మంచి సిల్వర్ జెరీతో ఉందన్నమాట. ఇది బ్లౌజ్ అండి. మనకి పళ్ళు ఎలాగొచ్చిందో సేమ్ అదే కలర్ లోని బ్లౌజ్ అయితే వచ్చింది. 2 బ్లౌజులు వచ్చాయండి శారీకి. ఇదొక బ్లౌజ్, ఇదొక బ్లౌజ్. అంటే శారీ డిజైన్ లాగా ఒకటి వచ్చింది. ఇది చూసా, శారీ డిజైన్ లాగా ఇలా వచ్చింది అనమాట. ఇంకొకటి మనకి కొంచెం బ్రోకెట్ టైప్ అయితే వచ్చింది. ఇలాగా రెండు బ్లౌజెస్ అయితే వచ్చింది. శారీ లెంత్ చూద్దాం, నాకు డౌట్ వస్తుంది. 2 బ్లౌజ్ ఇచ్చాడు ఏంటబ్బా అని. శారీ లెంత్ చూద్దాం. ఇది 2 మీటర్లు ఉంది. 2 బ్లౌజులు పక్కన పెట్టేద్దాం. శారీ లెంత్ చూద్దామండి. చెక్ చేసుకోవాలి కదా. నేను చెప్పింది చూసి తెప్పించుకుంటారు. తెప్పించుకున్నాక బాధపడకూడదు. శారీకి 4 ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలాగ వచ్చిందండి. పని చేస్తా, టేప్తో పోల్చి మీకు చూపించేస్తాను, అర్థమవుతుంది. ఎందుకంటే నాకు కూడా కొంచెం డౌట్ అనిపిస్తుంది అనమాట. నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలని ఇంత కష్టపడుతున్నాను కదా. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి శారీస్ తీసుకొస్తున్నాను. అసలు ఎవరు చూపించలేను అని నేను మన బ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళు కాడి నుంచి పోల్చుదామే. పళ్ళు కాడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఇక్కడ మనకి 2 బ్లౌజ్ వచ్చాయి కదా, అక్కడ అదంతా వదిలేసి ఇక్కడ నుంచి చూద్దాం. డౌట్ క్లియర్ అయిపోవాలండి. 100 పెట్టాను. 1 మీటర్. ఇక్కడ నుంచి చూసేద్దాం. ఇలా ఫోల్డ్ పెట్టి ఇక్కడ నుంచి చూసేద్దాం. ఇంకా టేప్ మనకు అవసరం లేదు. 2 3 4 5 అండి. ఎగ్జాక్ట్గా శారీ అయితే మనకి 5 మీటర్స్ వచ్చిందండి. ఒక బ్లౌజ్ అయితే ఉంచేస్తేనే బెస్ట్. 5 1 2 3 4 5 శారీ అయితే ఎగ్జాక్ట్ 5 మీటర్స్ వచ్చింది. సో ఒక బ్లౌజ్ అయితే ఉంచేయాలి. ఇది ఉంచేసి ఈ బ్రోకెట్ టైప్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీరు ఇది శారీగా ఉంచుకున్న బాగానే ఉంటుంది. పిల్లలకి లాంగ్ ఫ్రాక్ ఆర్ లెహెంగా స్టిచ్ చేసుకుని చాలా బాగుంటుంది. బాగుందండి శారీ. చాలా చాలా బాగుంది. 1950 పడుతుందండి ఇది. ప్రైస్ కూడా చాలా బాగుంది. ఇలా చాలా కలర్స్ ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. లేదు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. శారీ అలా పెట్టేసుకుంటే శారీ అంటే 5.5 మీటర్ ఉంటేనే బాగుంటుంది కదా. అలా ఇది కావాలంటే ఈ మొక్క ఉంచేసుకోవచ్చు. నేను ఇప్పుడు 1 మీటర్ అంటుంటాను కదా, 1 మీటర్.
ఇదేమాట నా కొలత. నేను టేప్ లేకుండా కొలిచేస్తుంటాను. ఒకసారి నాకు డౌట్ వచ్చి టేప్తో కొలిచాను. 1 మీటర్ అన్నమాట ఎగ్జాక్ట్గా ఇది. సో మనకి ఇది 5 మీటర్స్ శారీ ఉంది, ఇంకా 2 బ్లౌజెస్ వచ్చింది. అంటే మొత్తం శారీ అయితే మనకి 7 మీటర్స్ ఉంది, టోటల్ 7 మీటర్స్. 2 బ్లౌజెస్ ఒక్కొక్కటి 1 మీటర్. ఇదిగోండి, ఇదొక డిజైన్ రివర్స్ చూపిస్తున్నాను. ఇది ఒకటి. టోటల్ శారీ అయితే మనకి 7 మీటర్స్ వచ్చింది. మరి మీరు 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటారో, ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటారో మీ ఇష్టం. లేకపోతే సగం 5.5 మీటర్ శారీ ఉంచేసుకుని బ్లౌజ్కి కొంచెం చూస్తే స్లీవ్స్ ఒక డిజైన్, బాడీ ఒక డిజైన్ స్టిచ్ చేసుకుంటారు. అలా స్టిచ్ చేసుకుంటే మీకు కొంచెం అయితే వేస్ట్ అవుతుంది. ఈ మొక్క మళ్ళీ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బ్రోకెట్ టైప్ అంతా మీరు ఫ్యాబ్రిక్ ఏంటంటే చిన్న డిజైన్ వచ్చింది కదా, బాడీకి పెట్టేసుకొని పెద్ద డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి, చప్పిగా ఉన్న వాళ్ళకి అయితే బాడీ పార్ట్ కి పెద్ద డిజైన్ స్టిచ్ చేసుకుని స్లీవ్స్ కి చిన్న డిజైన్ స్టిచ్ చేసుకున్నప్పుడు స్లీవ్స్ సన్నగా కనబడతాయి అన్నమాట. చిన్న ఐడియా ఇచ్చాను కాబట్టి యూజ్ చేసుకోండి. లేదంటే శారీ మామూలుగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుని బ్లౌజ్ అలా ఉంచేసుకోండి. ఇదైతే మొత్తం క్లారిఫికేషన్ మీకు ఇచ్చేసాను. శారీ అయితే చాలా చాలా బాగుంది. రివర్స్ సైడ్ అండి, రివర్స్ సైడ్ చూడండి. రివర్స్ సైడ్ కూడా చాలా బాగుంది, మంచి కలర్ అండి, బ్యూటిఫుల్ కలర్. ఇందులో ఇంకా కలర్స్ మీకు ఏ కలర్ కూడా కలర్ తీసుకోవచ్చు. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది, బాగుంది. మీకు ఏమైనా నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఇది పెద్ద అంచు వచ్చింది కాబట్టి మీరు లెహంగా లాగా ప్రిఫర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ అయితే మంచి వింటేజ్ లుక్ శారీ అండి. వైన్ కలర్ వచ్చింది అన్నమాట శారీ, చాలా బాగుంది. అసలు ఇలా మనకి కొంచెం గ్యాప్ బార్డర్ టైప్ వచ్చింది, చెక్స్ వచ్చింది, మళ్ళీ చెక్స్ లోనే చిన్న బుట్టి డిజైన్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుంది, కొంచెం టెంపుల్ టైప్ అలాగ వచ్చింది అండి డిజైన్. చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది డిజైన్ అయితే. చెక్ శారీ నేను చాలా షేర్ చేసుకున్నాను మీతోటి. దాంట్లో ఈ చెక్ శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట కలర్. నెక్స్ట్ చెక్స్ లో మళ్ళీ డిజైన్ రావడం, అది కూడా కొంచెం టెంపుల్ టైప్ డిజైన్ వచ్చింది, చూస్తే ఇలాగ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఇది కూడాను ఓపెన్ చేసి చూసేద్దాం. ఫ్యాబ్రిక్ రెండు ఏంటంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, లైట్ అంతా జెరీ కూడా లైట్ వెయిట్ లో ఉంది అనమాట. బరువు లేదు శారీస్ మెయిన్. అది కూడా 1000 రూపీస్కి. ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి తక్కువ ప్రైస్ లో మంచి పట్టు శారీ లుక్, అంటే ఇమీడియట్ జస్ట్ లైక్ రెప్లికా పట్టు శారీస్ లాంటివి కావాలంటే ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందండి, తప్పకుండా మీకైతే నచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ ఫస్ట్ ఇచ్చారండి, మంచి బ్రోకెట్ టైప్ బ్లౌజ్ అయితే వచ్చిందండి, అద్దరిపోయిందండి, చాలా బాగుంది. చూసారా, మంచి డిజైన్ తో వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్, ఇది మొత్తం మనకి 1 మీటర్ అయితే ఇచ్చారు. ఇందాక కొలిచాను కదా 1 మీటర్, ఇది 1 మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి పళ్ళు సేమ్ బ్లౌజ్ కి ఏ డిజైన్ వచ్చిందో పళ్ళుకి అదే డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు అండి, అద్దరిపోయిందండి శారీ అయితే. శారీ అంతా మొత్తం మనకి ఇలాగే డిజైన్, చాలా బాగుంది శారీ. దీంట్లో కూడా కలర్స్ ఉందండి, 7 to 8 కలర్స్ అవైలబుల్ గా ఉంది. ఈ కలర్ అయితే అద్దరిపోయిందండి. ఈ గోల్డెన్ జెరీకి వైన్ కలర్ చాలా బాగుంది. శారీ ఎండ్ పార్ట్కి వచ్చాము, సూపర్ సూపర్ శారీ అండి. శారీకి వచ్చిన జెరీ క్వాలిటీ మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది. శారీకి వచ్చిన జెరీ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది, మంచి జెరీ క్వాలిటీ, చాలా బాగుందండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, శారీ ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేయవచ్చు. ఇది చాలా పల్చటి ఫ్యాబ్రికే, అంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. జెరీ ఉంది కదా, కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ ఏమనుకోవచ్చు. నా డ్రెస్ మీకు కనబడుతుందా? శారీ వెనకాల నా డ్రెస్ నాది, ఈ సీక్వెన్స్ అంతా కనబడుతుంది చూడండి. శారీ ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట, చాలా బాగుందండి. పట్టు శారీస్ కాదు ఇవి, ఇమిటేటెడ్ పట్టు శారీస్, రెప్లికా పట్టు శారీస్ అండి. తక్కువ ప్రైస్లోనే జస్ట్ మనకి ఏంటంటే ఏదైనా ఫంక్షన్లో కట్టుకున్నా ఇవి పట్టు శారీ లుక్ అయితే ఉంటుంది అనమాట. మనం చెప్తే తెలుస్తుంది తక్కువ ప్రైస్ శారీస్ అని. అలా చాలా బాగుంది, నచ్చితే పర్చేజ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా చూసేయండి వీవింగ్ ఎలా ఉన్నది అన్నది. ఇది శారీ బ్యాక్ సైడ్, చాలా నీట్ వీవింగ్ అండి. ఏ డిజైన్కి ఆ డిజైన్కి మనకి విడివిడిగానే ఉందనమాట. తాళ్ళే పైకి వచ్చినట్టు అలాగేమీ లేదు. ఇంత జెరీ ఉంది, బట్ శారీ ఎంత సాఫ్ట్గా ఉందో. ఈజీ మౌల్డింగ్, ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ శారీస్ అంటే అస్సలు మిస్ చేసుకోకండి. చూసిన వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగుంది శారీ. నేను ఇక్కడ నుంచి మీకు ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి, ప్లీట్స్ చేయడం. ఈ ఫ్యాబ్రిక్ అంటే బ్రోకెట్ టైప్ కదా, ఇది స్టిఫ్గా ఉంటాయి కొన్నిసార్లు మనకి ఇంత బ్రోకెట్ వచ్చినట్టు. బట్ చాలా చాలా బాగుందండి శారీ అయితే, చాలా ఈజీ మోల్డింగ్ అయిపోతుంది. చాలా బాగుంది. నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. మీకు కలర్స్ స్టాక్ అవుట్ అయిపోతాయండి. శారీస్ ఉంటాయి బట్ కలర్స్ స్టాక్ అవుట్ అయిపోతాయి. టోటల్ మనకి 7 to 8 కలర్స్ ఉంది. నేనైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కలర్స్ తీసుకొచ్చాను, తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటాను. ఈ శారీకి అయితే దీంతో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, వేరే వర్క్ బ్లౌజ్ ఏమీ వద్దండి. చాలా బాగుంది, మంచి బ్రోకెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది కదా, చాలా చాలా బాగుంటుంది. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుందండి, చాలా బాగుందండి. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది. 2 శారీస్ సింపుల్గా చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే మంచి శారీస్, దీనికంటే మంచి శారీస్ కలెక్షన్ తీసుకొస్తున్నాను. సో బీ ట్యూన్ విత్ ద ఛానల్. అలాగే మీకు వీడియో నచ్చితే చూసాక ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.